మూసుకురండి. ప్రార్థనతో మన వాక్యాలకు వెళదాం. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఈ శనివారం విజ్ఞాపన ఇచ్చుద్ద పట్టు కుడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన సన్నిధి, ఆయన ఆత్మ సంచారము మనకుండి, ఆయన ఆత్మాభిషేకముతో మనలందరూ కూడా నింపి, ఆయన స్వరమును మనకు వినిపించులాగన మన హృదయాలను కదిలించబడి మనము చేసే ప్రతి విన్నపాలను ప్రభువారు ఆలకించి మనకి ప్రతిఫలమిచ్చేలాగన మన ప్రార్థనలు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వరకు ప్రార్థించేద్దాం. తీసివేయండి ప్రభు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి ఒక్కసారి గట్టిగా. ఓకే. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఓకే, మంచిది. ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కొన్ని వాక్య పరిప్రశ్నలకు మనం వెళదాం. ఈ శనివారం ఈ విజ్ఞాపన చిత్తపాటు కూడికలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనందరినీ ఆత్మీయంగా బలపడడానికి ఆయన మాటలు మనకు చాలా తోడ్పడుతూ ఉంటాయి. ప్రార్థన ద్వారా పొందుకొని కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని ఆత్మీయ అనుభవాలు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకుందాం. నిర్గమకాండము చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు
త్రాగలేకపోయేరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసెను. తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధులను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, మంచిదండి. తల వంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థనతో మన ధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధుడును సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, ఈ శనివారం విజ్ఞాపన, ఈ చిత్తపాటు కోడికలో ప్రభా మాట్లాడే ప్రతి మాట మా జీవితాలను ప్రభా మార్చేదిగాను, మేము ప్రభా నీ మాటల ప్రకారముగా మా జీవితాలను మీకు సమర్పించేదిగాను, ఆత్మీయంగా మేము బలపడే విధంగా మీరు మమ్మల్ని హెచ్చరించండి. మీరు మాట్లాడే ప్రతి మాట మాకు గద్దింపుగా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట మాకు హెచ్చరికలుగా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయానికి ముళ్ళు వలె గుచ్చుకునేదిగా ఉండాలి. అప్పుడే మమ్మల్ని మేము సరిచేసుకునగలం. అట్టి కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి మనల్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది ప్రియులారా. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మోషేను కూడా దేవుడు ఇచ్చిన యాజకత్వాన్ని మోషే గారు ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నాడు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మోషే గారిని, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషే గారిని దేవుడు ఏ రీతిగా నడిపించాడంటే, గొర్రెలు మేపుకునేటువంటి మోషే గారిని ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఏర్పాటు చేశాడు. అందుకని దేవునికి అసాధ్యమనేది ఏదేను లేదు, సమస్తమును సాధ్యమే. ఆయన ఏదైనా చేయగల సమర్థుడైన. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనమెందుకు సాధ్యపరచుకోలేకపోతున్నాం? మనం అదే దేవుని, మోషే ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో, మోషే ఏ దేవుని ద్వారా అద్భుతాలను చేయగలిగాడో, మోషే దేవుని ద్వారా ఎంత ఓర్పును సహనము కలిగినాడో, మోషే దేవుని ద్వారా ఎంతమంది సైన్యాన్ని నడిపించగలిగాడో, ఈ రోజున మన విశ్వాసం మీద మనం ఆధారపడి మన విశ్వాసముతో మనం ముందుకు సాగి మనం ఆత్మీయంగా బలపడలేకపోతూ ఉన్నాం. మన కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాం. మనల్ని మనమే ప్రభుకి సమర్పించుకోలేక మన జీవితం ఏమైపోతుందో కూడా మనకు తెలియని పరిస్థితులు. మన జీవితం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు కొంతమందికి. మన ఆలోచనలు ఎటు వెళ్ళిపోతున్నాయో, మన జీవిత విధానం అది ఏమైపోతుందో కూడా తెలుసుకోలేని అజ్ఞాన దశలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ప్రియులరా, ఇక్కడ మోషే కొన్ని లక్షల మందిని నడిపించగలిగాడు. కారణం ఏంటి అంటే, దేవుడు వాడుకున్నాడు. దేవుడు వాడుకుంటే ఎవరైనా ఆయన పాత్రగా వాడబడతారు. కానీ ఆయన వాడుకునేటప్పుడు ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, చాలా భయంకరంగా కొట్టబడతారు, భయంకరంగా నిందించబడతారు. కానీ వాటన్నిటిని తట్టుకుని ఓర్చుకోగలిగిన వారే ధన్యకరమైన జీవితము జీవించగలుగుతారు. ఇక్కడ చూడండి, మోషే ఐగుప్తు నుండి ఈ ఇజ్రాయేలు ప్రజలు నడిపించినాక ఈ మారా అనుభవంలోకి వచ్చారు. అక్కడ అంటారు చూడండి, ఏమంటే తెలుసా, ఎర్ర సముద్రం అంటే 22వ వచనం చూడండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను పోగు చేయగా వారు అగారు అరణ్యములోనికి వెళ్ళి
దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి అంటాడండి. ఎక్కడికి చేరారంట? మారాకు చేరిరని. మారా అనుభవం అంటే ఏంటి తెలుసా? చేదు. మారా అనగా చేదు. అంటే చేదు అనగా చేదైన అనుభవాలు కలిగినటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో కన్నా ఈ ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు అక్కడికి నడిపించాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చినాక? ఎర్ర సముద్రము దాటి వచ్చినాక. అవును కదా? ఎర్ర సముద్రము దాటి వచ్చినాక ఈ మారాకు వచ్చారు. మారాకు వచ్చినప్పుడు వారు చాలా అనుభవించారు. ఏమనుభవించారు? కష్టాలు. తాగడానికి నీళ్ళు. ఎందుకని? మారా నీరు ఎలాంటిదంట? మారా నీరు ఎలాంటిది? చేదు. ఆ చేదు నీరు తాగలేక మోషే మీద ఏం చేశారంట? సనుగుకోవటం ప్రారంభించారు. ఆమేన్, హల్లెలూయా. మోషే మీద సనుగుకోవడం ప్రారంభించారు. ఎందుకు సనుగుకుంటున్నారు వాళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు చెప్పాలి. ఎందుకు సనుగుకుంటున్నారంట? ఆ చేదు నీరు మేము తాగలేకపోతున్నాం. ఆ చేదు నీరు మేము తాగలేకపోతున్నాం కనుక మమ్మల్ని ఈ ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చావు? మమ్మల్ని చంపడానిక అని చెప్పి వారు చాలా భయంకరంగా మోషేను శోధిస్తున్నారు. వారు అక్కడ మాట చూడండి, 23వ వచనం కూడా. మారా నీళ్లు చేదనివి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మారా చేదని నీళ్ళు, అందుకే దానికి ఆ పేరు కలిగిందంట. అంటే ఆ చేదని నీళ్ళని బట్టి మారా అని దానికి ఆ పేరు కలిగినని ఇక్కడ ఈ 23వ వచనం చదివిస్తుంది. కానీ 24వ వచనంలోకి వచ్చేవరకు ఏమన్నా తెలుసా? ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద అంటున్నారండి. సనుగుకోవటం అంటే మేమేమి త్రాగుదామో అని ఆ ఒక్క మాటతో ఆగిపోలా, సనుగుకోవటం ప్రారంభించారు. ఈ ఇజ్రాయేలు ప్రజలు మోషే మీద ఎప్పుడైతే సనుగుకోవడం ప్రారంభించారో మోషే చాలా ఇసుగుదల చెందాడు. ఎన్నో అద్భుతాలు చూశారు. మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చేసినా కూడా వారి మైండ్కు తట్టలా. మోషేకున్న గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోవాలా. మోషేలో ఉన్న దైవత్వాన్ని వారు గ్రహించలా. మోషే దేవుని యందు భయమును భక్తి కలిగి ఆయన ద్వారా మోషే గారు ఏదైనా చేయగలుగుతాడు అని ఆలోచన ఎవరికి లేదు? ఇజ్రాయేలు ప్రజలకు లేదు. ఎందుకని? వారు అజ్ఞానులుగా ఉన్నారు. అజ్ఞాన కాలంలో ఉన్నట్టుగానే ఉండిపోయారు. అజ్ఞాన ఆలోచన. కానీ దేవాతి దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తున్న కళ్ళారా చూస్తున్నారు. అవును కదా? అసలు ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయగలిగాడు మోషే దేవుని ద్వారా అనే ఆలోచన వారికి ఉందా? వారికి లేదు. మోషే ఏదైనా చేయగలుగుతాడు. ఎర్ర సముద్రంలో 2 పాయలు చేయగలిగాడంటే ఈ నీరు మంచి నీరుగా చేయటం ఇది అసాధ్యము కాదు మోషే గారికి అని ఆలోచన ఎవరికి ఉండాలి? చెప్పాలి. ఎవరికి ఉండాలిరా? ఇజ్రాయేల్ ప్రజలకు ఉండాలి. అవును కదా? ఇజ్రాయేల్ ప్రజలకు ఉండాలి. అసలు రాజు యొక్క అధికారము నుండి కూడా మనం బానిసత్వం నుండి విడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి మనల్ని ఒక్కడికి తీసుకొచ్చాడు. మళ్ళీ తిరిగి ఆ సైన్యం అంతా కూడా, ఐగుప్తి సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో నశించిపోయారు. ఇంత గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మోషే ద్వారా చేస్తుంటే మోషే మీద ఎందుకు సనుగుకున్నారు ప్రజలు? ఎందుకు సనుగుకున్నారు అంటే వారికి దైవ కార్యాలు వారికి బోధ పడటలా. దైవ కార్యాలు వారికి బోధ పడటలా. అంటే దైవ కార్యాలు వారికి బోధపడతలేదంటే కారణం ఏంటి? వారు అజ్ఞానముగా ఉన్నారు, అజ్ఞానులుగా ఉన్నారు, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. కానీ దైవ కార్యాలు చూచి కూడా ఇంకా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారంటే గల కారణం ఏంటి? దేవుని మీద వారికి నమ్మకం లేదు. మరి దేని మీద ఉంది వారికి నమ్మకం? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాయన్నాడు కదా. పరీక్షిస్తున్నారు. అంటే వాళ్ళకి ఏం కావాలి? తినడానికి ఆహారం కావాలి, తాగడానికి పానీయం కావాలి. వారు ఏది అడిగితే అది ఇచ్చేలా ఉండాలి. అంత మటుకే.
అంతేగాని దైవ రాజ్యాన్ని మేము పొందుకోవాలి, ఆయన మాటకు మేము లోబడాలి అనే ఆలోచన ఎవరికి లేదు? ఇజ్రాయేలు ప్రజలకు లేదు. ఆనాటి కాలంలో దేవుణ్ణి ఏ రీతిగా దైవ సేవకుని ఏ రీతిగా శోధించారో, ఏ రీతిగా హింసించారో, ఏ రీతిగా బాధించారో, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క హీన దశ ఇప్పుడు వరకు పోలా. కనుక ప్రియులారా, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాము అంటే మనం ఆత్మీయంగా బలపడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట మనం శ్రద్ధగా వినాలి. ఆయన కార్యాలు మన పట్ల చేస్తే ఆ కార్యాలను మరిచిపోయే అజ్ఞానులుగా చెప్పాలి. ఆయన కార్యాలు మరిచిపోయే అజ్ఞానులుగా ఉండకూడదు. మనం ఎందుకుంటున్నాం? అజ్ఞానులుగా మనం ఉంటున్నాము అంటే, మర్చిపోయి ఉంటున్నామంటే మనలో ఏమి లేదు? దైవత్వము మనలో లేదు, విశ్వాసం అంతకంటే లేదు. మరి ఎందుకు చేస్తున్నాం భక్తి? మనం ఎందుకు చేస్తున్నాం? ఏదో ఫార్మాలిటీ కొరకు అంతే, ఏదో గ్రామంలో పేరు పొందుకోవాలంతే. కానీ ఇది కాదు ప్రియులారా. అక్కడంటున్నారు చూడండి, వారి మాటలకు మోషే ఏమయ్యాడంట? విసిగిపోయాడంట అండి. ఎంతగా విసిగించారో! దైవ కార్యాలు చూస్తూ కూడా, దైవ కార్యాలు అనుభవిస్తూ కూడా, శత్రు భయం నుండి విడిపిస్తున్నా కూడా కదా, అయినా సరే వారు ఇంకా కూడా భయంకరంగా శోధిస్తూ ఉన్నారు. కానీ మోషే నాయకత్వంలో ప్రజల మీద సనుగుకున్నాడు, కానీ వారిని శిక్షించే విధంగా ఆయన అన్నాడు, చెప్పించే విధంగా ఆయన అన్నాడు మాట్లాడాల. దేవునికి చెప్పొచ్చు, ప్రభా వీరు నాశనం చేసే వీళ్ళ బాధను తట్టుకోలేను, వీరి బాధలను పడలేకపోతున్నా, వీరు నన్ను విసిగిస్తున్నారు అని చెప్పి దేవుడి దగ్గర కన్నీరు కార్చలా. అలా కార్చినట్లయితే దేవుడు ఒకసారి అన్నాడు, పర్వతం మీద 40 దినాలు ప్రభు మోషే గారు ఉన్నప్పుడు కదా, 10 ఆజ్ఞలు పొందుకునేటప్పుడు, అప్పుడు కొండ దిగి వచ్చేటప్పుడు అంటున్నాడు కదా, మోషే ఇదిగో నీ ప్రజలు చూడు, నా కుమారుడైన అహరోని మీద తిరుగుబాటు చేశారు, వీరు నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు. ప్రభువా వద్దు ప్రభువా. సరేండి, ఎంత ప్రేమ! వారు ఎంత విసిగించినా, వారు ఎంత ఇదిగా ద్వేషించినా, మోషే మాత్రము ప్రజల మీద దయాహృదయమే ఉందే కానీ కఠిన ఆత్మ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ యాజకత్వం మొదలుకున్న కానుంచి, యాజకుల దగ్గర నుంచి క్రొత్త నిబంధనలో అపోస్తలుల వరకు కూడా పరిచర్య దేవునికి ఇష్టమైనట్లుగానే జరిగింది. ఆమేన్. అపోస్తలుల వరకు కూడా పరిచర్య చాలా దేవునికి మహిమకరంగా, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగానే జరిగింది. ఆదిమ సంఘము అపోస్తులు ఎలా ఉన్నారు? చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, నమ్మకమైన వారికి ఉన్నారు. కానీ ఎన్నడూ కూడా విసుగుదల చెందల వారు కూడా. ఇజ్రాయేలు ప్రజలు యాజకుడైనటువంటి మోషేని ఎంతగా శోధించినా, ఎంతగా బాధించినా, ఎంతగా హింసించినా విసుగుదల లేకుండా, ద్రోహులారా అన్న మాటకే తప్పిదమైపోయింది ఆయన. కానీ ప్రియులారా, అంతకంటే భయంకరంగా మాట్లాడే రోజులు ఉండే సేవకులు ఈ రోజుల్లో నేలేవా? అంతకంటే భయంకరంగా మాట్లాడే సేవకులు ఉన్నారు. కానీ మోషే మాట్లాడలేదే, మోషే మాట్లాడాల. ప్రజలు ఎంత ఇసిగించినా ఓర్చుకున్నాడు, ప్రభు దగ్గర కన్నీరు కార్చాడు, ఒప్పుకున్నాడు, ప్రభువా నువ్వు అనుకున్నది జరిగించాలి అని. దేవుడు జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఒక వాక్యం చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి, 4:31. 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమె చెప్పండి ఒకసారి, హల్లెలూయా.
ఎవరి వీళ్ళు అని అంటే ఆదిమ సంఘము. ఈ ఆదిమ సంఘము ప్రియుల ప్రార్థిస్తే ఏమైందంట చెప్పండి. వారు ప్రార్థిస్తే ఏమైంది? వారు కూర్చున్న స్థలం ఏమైందంట చెప్పండి రా. ఏమైందంట? అక్కడ ఉంది కదా, ఏమైందంట? కంపించిందంట. అంటే భూకంపం కలిగింది, షేక్ అయింది భూమి. కారణం ఏంటో, వారి ప్రార్థన అంత ప్రభావితమైనది. ఆదిమ సంఘం యొక్క ప్రార్థన శక్తివంతమైనది. అందుకని ప్రియులారా, మన భక్తి అనేది దేవునికి ఇష్టమైనది కాబట్టి నీ ప్రార్థనకు దేవుడి శక్తినిస్తాడు. ఆమేన్. ఆయన బలహీనుడు కాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు బలహీనుడు కాడు, ఆయన బలవంతుడు. ఆయన బలవంతుడయ్యినప్పుడు ఆయన నమ్ముకున్న మనం ఎవరిమి? బలవంతులమా బలహీనులమా? బలవంతులమై ఉండాలి. అంటే ఆదిమ అపోస్తుల సంఘము ఇక్కడ ఏమన్నాడు? చదువుదాం, మళ్ళీ చదవండి. 31వ వచనం చదవండి. ఏమన్నాడ? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. చూసారండి, ఎవరందరూ? ఆదిమ అపోస్తులుడు. సంఘము ప్రార్థిస్తుంది. యేసయ్య ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన 2 కరములు చాచి ఏమంటారు తెలుసా? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఎవరు వస్తారు? ఎవరు రాగలుగుతారో వారు ప్రార్థన ఏమవుతుందంటే, వారి ప్రార్థనకు జీవం ఉంది, వారి ప్రార్థనలో శక్తి ఉంది, వారి ప్రార్థనలో ప్రభావం ఉంది. నువ్వేది జరగాలి అంటే అది జరిగించేవాడు ఆయన ఉన్నాడు. ఆమేన్. మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? నిర్గమకాండము 15, 23 నుంచి 23, 24 వచనం చదువుకున్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు అక్కడ? అవును కదా. అంటే మారా వచ్చేవరకు, ఆ మారా నీరు తాగే వరకు ఏమైపోయిందంటే చేదుగా ఉన్నాయి. చేదు అనుభవాలు ఎదురైని అని చెప్పి ఒకసారి ఐగుప్తి విడిచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఉంది, అది చేదు అనుభవమే. అవును కదా. ఆ బానిసలుగా ఉండి వాళ్ళు కొట్టినా తిట్టినా పెట్టింది తిన్నాం. అలాంటి భయంకర పరిస్థితి విపత్తుల నుండి మనల్ని విడిపించి బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎర్ర సముద్రం మీద ఎదురుగా వచ్చింది. ఇది మనకు చేదు అనుభవం, వీరు వచ్చి మనల్ని చంపేస్తారేమో అని భయపడ్డారు. కానీ మోషే అలా ఊరుకోలా, ప్రార్థించాడు. మోషేకి ఆజ్ఞాపించాడు, నీ కర్ర చూపించు అన్నాడు. 2 పాయలు చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటది? 2 పాయలు అయింది. ఎర్ర సముద్రము 2 పాయలైంది. 2 పాయలు అంటే చేదు కలిగిన అనుభవాన్ని ఏం చేశాడు? మధురమైనటువంటి కదా, సంతోషకరమైన మార్గానుగా సిద్ధపరిచాడు దేవుడు మోషే ద్వారా. మరి ఆ అనుభవాన్ని ఏమైంది వీళ్ళకి? ఆ అనుభవం మర్చిపోయారు. అవును కదా. అంటే చేదైన అనుభవం ఎదురైంది ఐగుప్తు దాటినాక. కానీ మరి అది చేదైన అనుభవమే, కానీ అది ఆనందకరమైన మార్గంగా సిద్ధపరిచాడే. ఇప్పుడు ఇదేముంది? అవును కదా. ఇది అవలీలంగా మార్చగలుగుతాడు, మధురంగా మార్చగలుగుతాడు. మనం నమ్ముకున్న దేవుడు, మన నాయకుడు అలాంటి వాడు అనే ఆలోచన వారికి ఉందా? ఆ ఆలోచన వారికి లేదు. ఎందుకని తినడానికి తాగడానికే వారికి సమయం సరిపోతూ ఉంది. వారిలాగానే మన జీవితాలు గడవన్నీ. ఆమేన్. అవునా కదా. అలాగే వారు ఎలా ఉన్నారో ఇప్పుడు మన క్రైస్తత్వం కూడా అలాగే ఉంది. తినడానికి త్రాగడానికి సరిపోతుంది. కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగపరుస్తున్నాం. కానీ మనం ఆయన ఇచ్చిన సమయాన్ని మనం దుర్వినియోగపరుస్తున్నాం. ఆయన తలుసుకుంటే 1 సెకండు వాయువును ఆపేసాడు అనుకోండి, మన జీవితం ఏమైపోతుంది? శూన్యం. ఆ ఆలోచన మనకు లేదు. ఆయన ఏదైనా చేయగలడు, కానీ చేయటల్లా. ఎందుకో తెలుసా? నా బిడ్డలు, నా స్వాస్యము, అవును కదా, నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నటువంటి వారు,
నేను ఇందుకు కాదు వీరిని రక్షించింది, ఎందుకు? నా రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని. మరి మన ప్రార్థనలో జీవమేది? మన ప్రార్థనలో శక్తి ఏది? మనం నిజమైనటువంటి ఆది అపోస్తుల సంఘము వలె, ఆదిమ సంఘము వలె మనము కూడా ప్రార్థన చేయగలిగితే మనం కూర్చున్న భూమి కదా, మనం కూర్చున్న స్థలం కంపిస్తుంది. తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏం చేయగలిగారంటే పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. నింపబడిపోయి ఇంకా అప్పుడు ఏం చేయగలిగారంటే వారు ధైర్యముగా ఏంటది? వాక్యమును. ఆమె చెప్పండి. మనం విన్న వాక్యాన్ని మనం ఇతరులకు చెప్పలేకపోతున్నాం. ఎందుకని? భయం. అవునా కదా? మనం విన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పలేకపోతున్నాం. ఏంటది? దేవుని వాక్యం. ఏం విన్నావు? వాక్యం విన్నావు. మనము చెప్పేది ఏం చెబుతుందో తెలుసా? అబ్బా ఇవాళ చాలా అసలు ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఇదిగా ఉత్సాహంగా ఉందో మనకి ఈ రోజున ఎక్కడ దేవుని మందిరానికి వెళితే అని ఇవి చెబుతామే కానీ అక్కడ పొందుకున్న అనుభవం ఎందు నిమిత్తము నువ్వు నవ్వావు, ఎందుకని నీకు అంత సంతోషం వచ్చింది? అవును కదా? నీకు చెప్పబడిన ఆ సబ్జెక్టు ద్వారా ఎందుకు ఆనందంగా ఉన్నావు, ఎందుకు సంతోషంగా ఉన్నావు, ఏ అనుభవం చేత అంత ఉత్సాహంగా ఉన్నావు అని ఆ అనుభవం చెబుతావా? చెప్పలేవు. ఎందుకని? ఆ చెప్పిన ఆ అనుభవంలో ఆత్మీయత లేదు. ఆత్మీయత లేదు కనుక నువ్వు చెప్పలేకపోతున్నావు. ఏదో నవ్వించాను, నవ్వేశావు అంతే. ఏదో జోకేసాడు, నవ్వేశావు. అదే నీకు ఆనందంగా ఉంది, అది ఉత్సాహంగా ఉంది. కానీ నీకు ఆనందం వచ్చినా, గద్దింపు వచ్చినా నీకు ఎలా ఉంటుందో తెలుసండి? హృదయం గద్దింపు రావాలి. నీకు నవ్వితే గద్దింపు రాదు. నీకు నవ్వితే ఏమండి సంతోషంగా ఉంటే నీ హృదయం కదలదు. కదులుతుందా? నీ హృదయం కదలాలి. నీ హృదయం కదలాలి అంటే ఏం చేయాలి? గుచ్చుకోవాలి. ఏం గుచ్చుకోవాలి? వాక్యము మేకువలే, ముళ్ళు వలె మనకు గుచ్చుకోవాలి. మన పాపాన్ని గుర్తు చేయాలి. మనలో ఉన్న లోపాన్ని వాక్యం గుర్తు చేయాలి. అవునా కదా? అప్పుడే మన హృదయం కదులుతుంది. అది విరిగి నలిగినప్పుడే మన కన్నులు కట్టలు తెంచుకోవాలి. ఏంటది? కన్నీళ్ళు. అప్పుడండి ఆత్మీయత అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆమేన్. నువ్వు నవ్వో, నువ్వు సంతోషంగా ఉండవు, ఉత్సాహంగా ఉండలేవు. ఎందుకో తెలుసా? వాక్యము నిన్ను గురించి మాట్లాడుతుంది. వాక్యము నిన్ను గురించి హెచ్చరిస్తుంది. వాక్యము ద్వారా దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? ఆనందంగా వెతుకుతున్నావు, సంతోషాన్ని వెతుకుతున్నావు. కానీ చేదు అనుభవాలని మధురంగా మార్చుకోలేకపోతున్నావు. దేవునికి మహిమ కలుగునగాక. మార్చుకోవాలి. అప్పుడే కదా దేవునిలోని ఆత్మీయత అంటే ఏంటో అర్థమవుతుంది. ఆమేన్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి ఇంకోసారి, మరికోసారి చూద్దాం. వారు ప్రార్థన చేయగానే ఏమన్నాడు అక్కడ? అన్న మార్చండి. వారు ప్రార్థన చేయగానే. ఆమేన్ చెప్పండి. ఆ మాట చాలు. ఇక్కడ చూడండి, ఈ మాట చూడండి. వారు ప్రార్థన చేయగానే అన్నాడండి. చేయగానే అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేయగానే ఆమేన్ అంటాం, లేచి వెళ్ళిపోతాం. అక్కడ ఒక అనుభవం ఉంది కదా. కానీ ఆ అనుభవంలోకి వెళ్తాకి ఏం చేస్తాం? అంటాం కదా. ఏంటి? నిద్రే రాకపోయిన దాన్ని కదా అంటాం. ఆవులిస్తే అట్టన్న వదిలేస్తాడు పాస్టర్ గారు. అంటే ఈ టెక్నిక్ నేర్చుకుంటాం మనం. అన్నా కదా? ఆవులు ఎత్తున నిద్ర వస్తుంది కావాలి పాపం, మళ్ళీ పనికి వెళ్ళాలి కదా, అరిచిపోయారు పగలంతా అని చెప్పి ఇక ముగించి ఆమేన్ అంటాడు. ఇక నా ఆమేన్ అంటమే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఆది సంఘము అలా అనలా. ఆమేన్ అలా అనలా. వాళ్ళని హెచ్చరించలా. ఎవరిని? దేవుని క్రీస్తు ప్రభులు వారిని గురించి చెప్పేటువంటి వారిని ఆదిమ సంఘము హెచ్చరించలా. వాళ్ళు ఎంతసేపు చెబితే వాళ్ళు ఇని ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమన్నా? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అన్నాడు. ఈ స్థితి మనకు లేదు. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయగానే మనం లేచిపోతాం, ప్రార్థన చేయగానే బయటికి వెళ్ళిపోతాం. అవును కదా? ప్రార్థన చేయగానే మనకు అక్కడ ఏమంటుంది? ఆమేన్ అంటాం. కానీ వీళ్ళు ప్రార్థన చేయగానే ఏమన్నాడు అక్కడ? ప్రార్థన చేయగానే ఏమైందంటే అక్కడ ఏమైందంటే ప్రార్థన చేయగానే ఏమైంది అక్కడ? వారు కూడి ఉన్న చోటు కంపించను. కంపించిందంట అంతే. సరేండి, వారికి అర్థమైపోయింది పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించడానికి ఇది సమయము. ఆమేన్. పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించడానికి ఇది సమయము.
మనం లేచి బయటికి వెళ్ళిపోవడానికి కాదు, మన ఇళ్ళకి వెళ్ళిపోవడానికి కాదు, మనం నిద్రపోయే సమయం కాదు ఇది, మనం తినే సమయం కాదు ఇది, ఇది మనం సమాజాన్ని రక్షించే సమయం ఇది, మనం ఆత్మతో నింపబడే సమయం ఇది, ఆత్మ చేత మనం భాషలు మాట్లాడే సమయం ఇది, మనము ఆత్మ చేత అనేకుల్ని రక్షణ మార్గం నడిపించే సమయం ఇది. ఈ అనుభవాన్ని మనం మర్చిపోతే ఇంకా మన జన్మలో మనము పొందుకోలేమనుకున్నారంతే. చూసారా, అక్కడ ఒక మాట అంటున్నాడు, అక్కడ కంపించెను అన్నాడు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అన్నాడండి. పరిశుద్ధాత్మతో ఎన్ని అనుభవాలు చూడండి అక్కడ, ఈ వచనములో ఎన్ని అనుభవాలు అక్కడ ప్రార్థన చేశారు. రెండవది, వారు కూడిన చోట కంపించను అన్నాడు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. నాలుగో అనుభవం, దేవుని వాక్యాన్ని కదా ఏం చేశాడు, ధైర్యముగా బోధించేశారు. 4 అనుభవాలు వచ్చేసినాయి ఇక్కడ, అవునా కదా. ఈ 4 అనుభవాలు ఈ వచనములో దాగి ఉన్నాయి. కానీ ఈ దాగి ఉన్న వాటిని వారు పొందుకున్నారు, ఆదిమ సంఘము. ప్రియమైన వారు, మరి మనకేది అనుభవం, మనకేది అనుభవం, మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ఇవి కడవరి దినాలు కదా. ఈ కడవరి దినాలలో మనం ఏ అనుభవం నేర్చుకోవాలి? తింటము, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇక ఇవే అయితే మరి ఇంకెప్పుడు పిల్లల్ని కనటం కదా. తినటం, తాగడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లలు కనటం, ఇక ఎప్పుడు ఇదే అయితే మరి ఇంకెప్పుడు నిన్ను రక్షించి నిన్ను పోషిస్తూ ఏ బలహీనత కూడా గురి కాకుండా, మరణానికి గురి కాకుండా ప్రతి క్షణము నిన్ను కాపాడుతూ సంరక్షిస్తూ అంటే నీ చేదు అనుభవాల నుండి నిన్ను విడిపిస్తూ కాపాడుతూ సంరక్షించే దేవుణ్ణి ఇంత మటుకే మనం అర్థం చేసుకుంటాం. ఇదేనా మనం అర్థం చేసుకునేది? కానీ మన అనుభవాలు పెరగాలి. ఏ అనుభవాలు పెరగాలి తెలుసా? ఏ అనుభవాలు పెరగాలి తెలుసా అండి? ప్రార్థించే ఏ ప్రార్థన చేసే అనుభవం పెరగాలి మనకి? బలమైన కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన, మోకాళ్ళ అనుభూతితో కూడిన ప్రార్థన, ఏమండి అన్నపానములు విడిచిపెట్టే ప్రార్థన, తర్వాత మనం మన జీవితాలను ప్రభుకు సమర్పించే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోదన చేసే ప్రార్థన. ఈ అనుభవాలు మనం నేర్చుకుంటే అప్పుడు ఆ ప్రార్థనలో ఏముంటుందని తెలుసా? శక్తి ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అప్పుడు నీవు కూడిన స్థలం కంపిస్తుంది. తర్వాత ఆత్మను పొందుకుంటావు. ఆత్మను పొందుకుందంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇక్కడ ధైర్యముగా దేవుని వాక్యాన్ని నువ్వు విన్నట్టుగా ఎదుటి వరకు చెప్పగలుగుతావు. ఆమేన్. నువ్వు వాక్యమే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యం విన్నదంతా కూడా అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మరేం చేయాలి? నువ్వు ఎలా అయితే దేవునికి లోపడిపోయావు, నువ్వు మార్పు చెంది నువ్వు ఎలా దేవునికి లోపడ్డావు, నువ్వు ఎలా దేవునికి లోపడి ఆయనతో ఎలా స్నేహం చేస్తున్నావు, నువ్వు ఎలా ఆయనకు లోపడుతున్నావు, నిన్ను ఈ దేవుడు ఎలా అంచెలంచెలుగా చేదు అనుభవాల్ని మారా అనుభవం నుండి కదా మధురమైన రీతిగా మార్చాడో నీ అనుభవం, నీ జీవితాన్ని. ఈ అనుభవాన్ని చెబితే చాలు, ధైర్యంగా చెప్పగలిగితే చాలు, దేవుడు నీ మధురంగా మార్చేస్తాడు నీ ఎదుటి వారిని కూడా. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో వచ్చే కష్టాలేని మారా, అవునా కదా, అది మారా అనుభవం. నీ కుటుంబంలో ఎన్ని రీతులుగా శోధించబడుతున్నావు, ఎన్ని రీతులుగా కొట్టబడుతూ ఉన్నావు, ఎన్ని రీతులుగా తిట్టబడుతూ ఉన్నావు, ఎంత ఇదిగా నువ్వు హింసించబడుతున్నావు, ఇదంతా కూడా నీకు మారా అనుభవం. ఆ మారా అనుభవాన్ని ఏం చేయాలి? మధురముగా మార్చుకుంటేనే నీ ప్రార్థనకు శక్తి ఉంది. ఆమేన్ చెప్పండి నమ్మిన వారు, అవునా కదా. మార్చుకోవాలి. మోషేకి ఏం చెప్పాడంట? ఒక చెట్టు చూపించాడంట, తీసుకువెళ్ళి నీటిలో వేశాడు, ఏమైపోయినాయి? మధురముగా మారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. ఆమేన్ చెప్పండి. ఏంటిదంట? నాకెన్నో మేలు చేసావు. చేసిన వ్యక్తికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞత. ఎలా చెప్పాలి? విరిగి నలిగిన హృదయముతో, పూర్ణ హృదయముతో, అవును కదా, చెల్లించాలి. ఇలా కాకుండా ఏదో క్యాజువల్గా, ఏదో నామకార్థంగా, ఏదో ఒక ప్రార్థన, కుటుంబ ప్రార్థన పెట్టుకుని 2-3 పాస్టర్లను పిలిపించేసి కదా, చక్కగా ఒక 50 మందికి భోజనాలు పెట్టేసి, అవును కదా, మైకి పెట్టేసి చక్కగా ఆ రోజును సాక్ష్యం చెప్పేసి
ఒక పాస్టర్ వచ్చిన పాస్టర్ కత్తి కానుకిచ్చి పంపించేసామనుకో సరిపోయిందా? అంతే కదా మనం చేసేది. ఇదే కృతజ్ఞత అంటే. ఇంకా ఆయన కార్యాలు చేశాడు, నేను ఆయనకి చెల్లించేశాను. చూసారా ఎంత బుద్ధిహీనత. ఇది కాదండి కావలసింది, మన హృదయములో నుంచి రావాలి భక్తి అనేది. కంపించగలిగేటువంటి కదా, హృదయాలు కంపించాలి. ఎందుకు? నువ్వు చెప్పే సాక్ష్యం ఆయన చేసిన కార్యాలు అంటే చేదైన అనుభవంలో నుంచి వచ్చావు, మార అనుభవంలో నుంచి వచ్చావు. అవునా కదా? నీ ఆ మార అనుభవం నీకు తెలుసు. నీ కుటుంబంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో, ఎలాంటి కష్టాలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇబ్బందులు కదా. ఈ అనుభవాలన్నీ కూడా ఏంటి? నీకు మార అనుభవం. ఆ అనుభవంలో నుండి ఎక్కడికి వచ్చావు? మధురమైన అనుభవంలోకి వచ్చేసావు. ఒక మంచి స్టేజ్ కదా, నిన్ను హెచ్చించేశాడు దేవుడు. సుఖమైన జీవితం ఇచ్చాడు, మళ్ళీ నెమ్మదికరమైన జీవితం, సంతోషకరమైన జీవితం, ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి? మారా అనుభవాల్లో నుండి, కష్టాలలో నుండి. తినడానికి లేదు, త్రాగడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, సరైన ఇల్లు లేదు, ప్రభువా సరైన జీవితం లేదు, అన్ని నిందలు, అన్ని అవమానాలు కదా. ఇవన్నిటిలో నుండి, ఈ మారా అనుభవంలో నుండి ఒక మధురమైన జీవితాన్ని దేవుడిచ్చాడు. ఇదే దేవుడు చేసే కార్యము. ఎందుకో తెలుసా? నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన అనుభవం బట్టి, నీ ప్రార్థనలో ఉన్న శక్తి, నీ ప్రార్థనలో ఉన్న జీవం, అది మారా అనుభవించి రావాలి. మనం మారా అనుభవం లేకపోతే మధురమైన జీవితాన్ని మనం పొందగలేము. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని ఇక్కడ ఆది అపోస్తులు, ఆదిమ సంఘం ఏం చేస్తుందో తెలుసా? చదవండి మళ్ళీ అది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడండి. 32వ వచనంలో చదవండి. 32వ వచనంలో చెప్పాలి, చదవండి. విశ్వసించిన వారందరూ ఏకా హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడైనా తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమస్తముగా ఉండెను. మళ్ళీ ఒక మాట, ఇది గాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. 34వ వచనం కూడా, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెలలో తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వాని అక్కరల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయెనో. ఆమె చెప్పండి. ఏం చేశారు అర్థమైందా? ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు కానీ అపోస్తులు కానీ ఏం చేశారు అంటే, వారికి సమస్తంగా వారికి అంతా కూడా సమృద్ధిగా ఉందంట. ఉన్న దానిని ఏం చేశారంటే వాళ్ళు వారిలో ఉన్నటువంటి పేదవారు ఉన్నారు చూడండి, వారికి ఆస్తులంట అమ్మేసి ఎక్కడి నుంచి ఇచ్చారంట? అపోస్తుల పాదముల దగ్గర పెట్టేశారంట. మరి వీరేం చేశారు? దాన్ని చెప్పాలి. వీరేం చేశారంట? నేను ఒక మాట చెబుతాను చూడండి. ఆ పంచిపెట్టలా ఎక్కడ పంచిపెట్టారు? ఇప్పుడు అపోస్తులను గురించి చెప్పుకున్నారు. మాది అపోస్తుల పరిచర్య, మేము అపోస్తులం అని చెప్పుకున్న వారందరూ కూడా వీళ్ళు పాదముల దగ్గర పెట్టిన ఆస్తులు, ఇల్లు కట్టుకోవాలా, ఏసీ రూములు కట్టుకోవాలా, ఏసీ కార్లు కొనుక్కోవాలా, సూటు బూటులు వేసుకోవాలా. మరి ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారన్నా? పంచిపెట్టారు. ఎవరికి? అంటే పేదలకు, వాళ్ళకి అక్కర కొలది పంచిపెట్టేశారంటండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఆదిమ సంఘము చేసిన పరిచర్య. ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు చేసిన భక్తి. మరి మనం చేయగలుగుతామా? మనం చేయలేము. ఇది చెబితే ఏందమ్మా పాస్టర్ గారు ఇలా చెప్పేస్తాడు. అవును కదా, పాస్టర్ గారు ఇలా చెబుతాడు. బాధ కలుగుతుంది కదా. బాధ కలిగి ఏం చేయాలి? మనం మనసు మార్చుకోవాలి. మన గురించే చెప్పాడనుకోండి, మన మనసు మార్చుకొని ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. ఆమేన్. బాధ కలిగి
చెప్పాలి, ఎవరికి నష్టం? సావుకుడికి నష్టం కాదు, నీకు నష్టం, నీకు నష్టం అంతే. ఎందుకనంటే భక్తిలో మారా అనుభవం రావాలి, అవునా కదా? మారా అనుభవాలు కనుక నీ జీవితానికి లేకపోతే నీ భక్తి సరైనదే కాదు. ఇజ్రాయిల్ అదే చేశారు. ఏ కాడికి కానీ మారా అనుభవంలో నువ్వు ఉండగలిగితే నీ జీవితము అని విసుగుదలు రాకూడదు, కోపం రాకూడదు, పగ రాకూడదు, ద్వేషం రాకూడదు, అసూయ రాకూడదు. ఏమీ లేకుండా తగ్గింపు జీవితంతో దేవుని యందే నీ గురి ఉండాలి. అలాంటప్పుడు పొందే ఆ మారా అనుభవం చూడండి, అప్పుడండి మధురంగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఈ మారా అనుభవంలో మనం ఈ ఎక్కడికి ఎందుకు, ఒక బాగా కడుపేద కృపావరం ఉన్నాడు. కృపావరం బాగా కడుపేద స్థితిలో ఉన్నాడు. ఏమన్నాడు ఆ మాట చదవండి ఒకసారి. భూములను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని, భూములను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అన్నాడండి. చూసారండి, భూములు ఇళ్ళు కూడా అమ్మేసారంటండి. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏమయ్యా బుద్ధి లేనివాడా, మన ఆ పాస్టర్ గారు అమ్మేమన్నాడంట, ఆ పాస్టర్ గారు ఇమ్మని అడుగు, దశభాగాలు ఇమ్మని అడుగును, వాళ్ళకి ఇస్తే మరి మన పిల్లలు మనం ఎక్కడ బతకాలి, ఎలా బతుకుతాం మనం అని అన్నారా? ఉందా ఇక్కడ? లేదే. వాళ్ళు ఏమన్నా భక్తిహీనులు అయిపోయారా? లేదే. వారి ప్రార్థనలు ఏముందన్న శక్తి ఉంది, వారి ప్రార్థనలో ప్రభావం ఉంది. వారిని పొస్తుండించే దేవుడు కాడు వారు నమ్ముకున్న దేవుడు. వారిని పేదలుగా అనాథులుగా వదిలేసే దేవుడు వారు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, వారిని కాపాడేవాడు, వారిని సంరక్షించేవాడు వారి దేవుడు. అందుకని వారి భూములను వారి ఇండ్లను ఏం చేశారంట? అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడితే వారంట పేదలకు ఎవరి వారి అక్కర్ల కొలది పంచి పెట్టాను అన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం లేదు అంది కదా, ఈ అమ్మాయి లేదు అందనుకో, ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఏనా అంటే ఇద్దరు భక్తి చేసేవాళ్ళే, ఆ భక్తి ఇద్దరు భక్తి చేసేవాళ్ళే. మరి వీళ్ళ సత్క్రియ ఎవరిని చూస్తాడు దేవుడు? ఇప్పుడు ఎవరు సత్క్రియ చూస్తాడు దేవుడు చెప్పండి? ఎవరు సత్క్రియ చేస్తాడు? ఇప్పుడు మోషే కూడా అదే ఇశ్రాయేలు అనుభవంలోకి ఉన్నట్లయితే ఎర్ర సముద్రం పాయలవుతుందా? చెప్పాలి, ఎర్ర సముద్రం పాయలవుతుందా? ఎందుకని అవ్వదు? ఇశ్రాయేలుకు ఆలోచన కూడా మోషే గారికి ఉంటే, నాయకుడుకుంటే పాయలు అవ్వదు. ఎందుకని? అల్ప విశ్వాసం, వారు అల్ప విశ్వాసులు. కానీ నాయకుడిలో లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడు, భూమిని కంపించే అనుభవంలో ఉన్నాడు. అందుకని వీరు ఎలాంటి వారైనా సరే దేవుని మాటకు లోబడి వారిని విడిపించి తీసుకొచ్చాడు. వీరిని అపాయంలో విడిచిపెట్టకుండా అపాయం నుండి తప్పించడానికి ఏ కలిగినాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు, అనుభవం కలిగి ఉన్నాడు. అందుకని పాయలు చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలిగాడు. ఎందుకో తెలుసా? ఆయనలో పట్టుదల ఉంది. మనకు ఉండాలి పట్టుదల. ప్రతి విశ్వాసకు పట్టుదల ఉండాలి, ప్రతి విశ్వాసలో నమ్మకం ఉండాలి, ప్రతి విశ్వాసలో ఏమండి బలమైనటువంటి ఏమండి మారా అనుభవాలు ఆ ఎదురించే వారిగా మనం ఉంటే అప్పుడే మధురముగా మార్చగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమని తెలుసా? వారు ప్రతి వానికి వాని అక్కర్ల కొలది అన్నాడు. అక్కర్ల కొలది, నీకెంతైతే అక్కరగా ఉందో, నీకెంత సొమ్ము కావాలో. సుజాతమ్మ, నా 2వ కూతురికి ఇప్పుడు చదువుకండి, ఎంత డబ్బు ఖర్చు అయింది అన్నారు, కొన్ని ఇచ్చేశారు. వీళ్ళు ఇచ్చారు, ఇచ్చలేదా? వారు అక్కర్ల కొలది అన్నాడు, ఇచ్చేశారు. ఎందుకో తెలుసా? భూములు ఇప్పుడు కృపావరం ఉన్నాడు,
తిమోతి ఉన్నారు, మధురవాణి, మరలా తిరిగి హవీలా. వీళ్ళ ఆస్తులు తెచ్చి ఏం చేశారంట? వీళ్ళ ఆస్తులు, ఇళ్ళు, భూములు అమ్మేసి ఏం చేశారంట? తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టారు. ఈ పెట్టిన సొమ్ముని ఏం చేశారంట? అపోస్తులు బోధించేవారు ఏం చేశారంట? వారి అక్కర్ల కొలది ఆయమ్మాయి చదువుకు తక్కువ అవుతుంది. ఆ చదువు విషయంలో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వారి భక్తిలో పడిపోతారేమో, వారి భక్తి నుండి పడిపోతారేమో. అలా పడిపోవడానికి వీలేదు, దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి వీలేదు. అందుకని వారి అక్కర్లను మనం ఆదరించాలి. వారి కష్టాల్లో ఉన్నారు కానీ మనము ఆదరించాలి, వారికి మనం సేద తీర్చాలి అని చెప్పి ఆదిమ సంఘము ప్రోత్సహించింది, బలపరిచింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరి మనం ఎలా ఉన్నాం? కూడా అసలు ఒక డేట్ అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు. కానీ మనం చేస్తుంది, వాళ్ళని బట్టి మనం కూడా చేస్తున్నాం, ఫాలో అవుతూ ఉన్నాం. కానీ ఆయన జన్మదినోత్సవం గురించినైనా సరే మనం ఈ నెల రోజుల్లో, ఈ నెల రోజులనే కాదు, ఎప్పుడైనా ఆయన పుట్టుకొని నా కొరకే పుట్టాడు, ఆయన నాలో జన్మించాడు అనుకున్నటువంటి వారు కనీసం ఒక్క ఇద్దరికైనా నీ ఇంటిలోకి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపిస్తావా? ఏమండి, పంపించామా? లేదు. ఎందుకని? మనకే ఈరోజు 1 కిలో చికెన్ తెచ్చుకున్నామండి, ఆ రోజున కనీసం ఎవరైనా ఒక్కరిని కదా, లేకపోతే ఒక ఇద్దరిని పిలిచి అయ్యా భోజనం చేసేద్దరు కానీ అని చెప్పి పిలిచి భోజనం పెట్టి సంతోషంగా నీకు వచ్చిన మాటలు ప్రార్థన చేసి పంపించు. లేకపోతే ఒక లుంగియో లేకపోతే ఒక దొప్పుటో, అవును కదా, ఇది కొనుక్కొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి చక్కగా అది ఇచ్చి ప్రార్థన చేసి పంపించి అంత గొప్ప ఆశీర్వాదం. ఆదిమ సంఘము చేసిన పరిచర్య, నాటి కాలంలో ఆది అపోస్తులు చేసిన పరిచర్య, సంఘము చేసిన పరిచర్య. మళ్ళీ ఒక మాట అంటాడు అక్కడే, ఏమన్నాడు తెలుసు కదా, 35-6 చదివయ్యా, ముగించేస్తాను నేను. కృపలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను, ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నాబా అని పేరు పెట్టి ఇండిరి. ఇతడు భూమి గల వాడై యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదము యొద్ద పెట్టెను. ఆమేన్ చెప్పండి. ఎవరంటండి? ఈయన హెచ్చరిక పుత్రుడంట, బర్నబాస్. ఆమేన్. అంటే పౌలు గారి యొక్క స్నేహితుడు. పౌలు గారు ఈ బర్నబాస్ ఇద్దరు కలిసి పరిచయం చేశారు. సరే, ఎంత గొప్ప అనుభవం. ఈ హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చుతున్నది అన్నాడు. అంటే ఈ బర్నబాసు తన భూములను అమ్మేసి దేవుని పరిచర్య కొనసాగడానికి, పేద స్థితిలో ఉన్నారు. వారు దేవుణ్ణి నమ్ముకున్నారు. వారు దేవుణ్ణి నమ్ముకున్నాక వాళ్ళకున్నటువంటి ఆ పేద స్థితిని జయించలేకపోతున్నారు. జయించలేని పరిస్థితుల్లో వాళ్ళకేం కావాలి? ఆ పేద స్థితి పోవాలంటే కొంత సహకారం వారికి కావాలి. ఏం సహకారం? ధన సహకారం కావాలి అంటే ఇప్పుడు ఆ ధన సహకారం ఉంటే వాళ్ళు భక్తిలో పడిపోరు, నిరుత్సాహపడరు, భక్తిని చక్కగా కొనసాగించగలుగుతారు, బాగా బలపడగలుగుతారు అని చెప్పి ఆదిమ సంఘం ఆ పని చేసింది అన్నమాట. హెల్పింగ్ చేసింది, సహకరించింది. ఆత్మీయంగా మీరు బలపడండి. మీరు ఎక్కడ కూడా మేము పేదవారం అనే ఆలోచన మీ మైండ్ కూడా రానిమాకండి. మేము ఆదరిస్తాం మిమ్మల్ని, నీకు ఎంత అక్కరగా ఉందో దాన్ని అక్కర కొలది నేను ఇస్తాను నీకు అని చెప్పేశారు వీళ్ళు. అందుకని ఈ బర్నబాస్ కూడా ఏం చేశాడు? తనకున్న భూములు అమ్మేశాడు, ఇచ్చేసాడు అంతే పేదలకి. ఆమేన్. అప్పుడు వారు బలపడతారు లేదండి భక్తిలో? అవునే కదా. ఎంత ప్రార్థన పరులవుతారో తెలుసా? బలమైన ప్రార్థన చేయగలుగుతారు. మరి ఈనాటి కాలం అలా చేయగలుగుతారా? కోట్లు గడించినటువంటి సేవకులు ఉన్నారు ఈ రోజున, లేరా? మరి వారి సంఘాల్లో ఎంతమంది పేదలు ఉన్నారు? పేదలు ఉండి వారి భక్తిలో ఎదగలేని పరిస్థితి కలిగి ఉన్నారు, భక్తిలో బలంగా సాగలేని వారు ఉన్నారు. మరి వారిని బలపరిచే ఆలోచన ఎవరికి ఉండాలి? ఆ సేవకుడికి ఉండాలి. ఉందా అంటే లేదు. ఎందుకని?
లేదు, నా బిడ్డలకు నాకు సాలదు, నా లగ్జరీ జీవితం తగ్గిపోతుంది, నా కారుకి పెట్రోల్ ఉండదు, నా ఇంట్లో ఏసీ పని చేయదు, మళ్ళీ ఆగిపోతే మళ్ళీ బాగు చెప్పుకోవడానికి డబ్బులు ఉండవు. అవును ప్రియులారా, ఈ ఆలోచన ఉంటే మన చెప్పుకోవడానికి సరిపోద్దు, కానీ క్రియలతో మాత్రం ఆయనకి మహిమను తేలేము. అది కావలసింది. ఆదిమ సంఘము త్యాగము చేసింది. ఇది భక్తికి నిదర్శనం. దేవునికి మహిమ కలుగునగాక, దేవుడి మాటలు దీవించునగాక. ఆమేన్. మిగిలినది మళ్ళీ తిరిగి మనం రేపు ధ్యానం చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన. స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. డాడీ నీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీ స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి, సర్వాధికారి, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలు. భక్తి జీవితం అంటే నీ మారా అనుభవం ప్రభువా. ఈ భక్తి జీవితంలో మారా అనుభవం అనేది ఉండాలి. ఈ అనుభవం, ఈ మారా అనుభవం ఉంటేనే మధురమైన అనుభవాలకు వెళ్ళగలుగుతాం. మారా అనుభవం లేకుండా మధురమైన అనుభవాలు అనుభవిస్తే ప్రయోజనం ఏముంది ప్రభువా? దయతో క్షమించండి. ఎంతోమంది ప్రభా ఆ మారా అనుభవాన్ని దాటలేకపోతున్నారు. కారణం, మేము చేసే ప్రార్థన ద్వారా మా హృదయాలు కంపించటలా, మా హృదయాలు కదలటలా, మా హృదయాలు కంపించే ప్రార్థన మాలో లేదు, మా హృదయాలు కదిలే ప్రార్థన మాలో లేదు. క్షమించి ఈ మారా అనుభవాన్ని దాటే ప్రభా మాలో తగ్గింపు కావాలి. నైనా తగ్గించుకొని సహృదయముతో ప్రేమించి దైవికమైన ప్రేమ మాలో ఉండాలి. అట్టి కృప దయచేసి బలపరిచి ఆదరించమని. ఈ వీడియో ప్రభ ఎంతమంది బిడ్డలు ప్రభ విశ్వసిస్తున్నారు, ఎంతమంది వింటున్నారు, అట్టి వారందరూ కూడా ప్రభ నీ కృపకు పాత్రులుగాను, వారి ప్రార్థనకు కంపించే హృదయాలుగా మీరు చిత్తపరిచి బలపరచమని. నీ రాకడలు ఎత్తబడి గుంపులు ఉండే ఆదిమ సంఘములు ఉన్నటువంటి విశ్వాసిక జీవితం పౌరుషముగా ధైర్యముగా చెప్పగలిగినటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.